ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్ మహాభారతం అరణ్య పర్వంలోని విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటున్నాం. ఈనాడు విఘ్నేశ్వర ధ్యానంతో సంకల్పాదులు పఠించి తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆచార్యుల వారు చక్కగా సంకల్పాన్ని పఠింపజేస్తారు. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి షట్చత్వారింశోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో వెంకటేశాయ. కొన్ని కారణాంతరాల వల్ల ఆచార్యుల వారు అరణ్య పర్వాన్ని చెప్పటానికి రాలేకపోతూ ఉన్నారు. అనతి కాలంలోనే వారు మళ్ళీ వచ్చి అరణ్య పర్వంలో విశేషాలు అందరికీ వినిపిస్తారు. ఎందువల్లంటే ప్రతి ఒక్కరికి కూడా ఏవో చిన్న చిన్న స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి. పాండవులు కౌరవులు ఉన్నారు. పాండవులు మేధా సంపన్నులు, ఎంతో గొప్ప మేధస్సు కలిగినటువంటి వారు, మేధో సంపన్నులు. అలాగే సత్పురుషులు, భక్తి గలవారు, ఎవరికీ అపకారం చేయనటువంటి వారు. అలాంటి వాళ్ళు కూడా కాలానికి లోబడి విధివశాత్తు కష్టాలు అనుభవించాల్సినటువంటి సమయం కలిగింది. మానవ దేహాన్ని ధరించిన తరువాత అవాంతరాలు అనేవి కలుగుతూనే ఉంటాయి. కానీ వాటిల్ని దాటి చిట్ట చివరి వరకు ఉత్తమంగా వెళ్ళినటువంటి వాళ్లే ఉత్తమ పురుషులని పిలుచుకోబడతారు. ప్రారభ్యతే నఖలు భయేన విఘ్న భయేన నీచైః ప్రారభ్య విఘ్న నిహతాః విరమంతి మధ్యాః విఘ్నైర్ముహుర్ముహురపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధముత్తమ గుణాః నపరిత్యజంతి. విఘ్నం కలుగుతుందేమో, చేసే పని ఆగిపోతుందేమో అని ముందుగానే భయపడి ఆ పనినే సంకల్పించకుండా ఉండేటువంటి వాళ్ళు యోగ్యులు కాదు.
ఆ పనిని ప్రారంభించిన తర్వాత విఘ్నాలు వస్తున్నాయి కదా అని తడబడి ఆ కార్యాన్ని నిలుపు చేసినటువంటి వాళ్ళు యోగ్యులు కాదు. ఉత్తములు ఎవరు అంటే ఎన్ని విఘ్నాలు వచ్చినప్పటికీ చిట్ట చివరి వరకు నిలిచి కార్యాన్ని సాధించినటువంటి వాళ్ళే ఉత్తములు అంటారు. ఉత్తములు అనంగానే ఏ కష్టము లేకుండా పుట్టిన దగ్గర నుంచి జీవితం అంతా సుఖంగా గడపగలిగిన వాళ్ళు ఎవరుంటారు? ఎవరికైనా సమస్యలు అనేటువంటివి సహజమే అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళము కూడా అవగతం చేసుకోవాలి. అలాగే ఎన్నో రకాలైన ధర్మాలు మనం తెలుసుకుంటున్నాం. ఈనాడు భర్తృహరి నీతి శతకంలో నుంచి మానవులకు ఉపయోగపడేటువంటి చక్కని నీతి శ్లోకాలు, వాటి సారాంశాలు కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దైవభక్తితో పాటు ఉత్తమ గుణాలు కూడా మనం కలిగి ఉండాలి. చదువుతో పాటు సంస్కారము కలిగి ఉండాలి. విద్య వేరు, సంస్కారం వేరు. విద్యావంతులైనటువంటి వాళ్ళంతా సంస్కారం కలిగిన వాళ్ళు కాదు. అన్ని శాస్త్రాలు అధ్యయనం చేశాం కాబట్టి మనం ఎలా ప్రవర్తించినా సరిపోతుంది అనుకోవటం పొరపాటు. దుర్జన పరిహర్తవ్య విద్యయాలంకృతోపి సన్ మణినా భూషిత సర్ప కిమసౌ నభయంకర. సర్పము శిరస్సు మీద ఒక మణి ఉంటుంది. ఆ మణి ఉన్నది కదా అని ఆనందంగా సర్పంతో మనం స్నేహం చేస్తామా? దాని దగ్గరికి వెడతామా? అది భయాన్నే కలగజేస్తుంది, బుసగొడుతుంది, కాటు కూడా వేస్తుంది. అలాగే దుర్జనునికి వచ్చినటువంటి విద్య ఎలాంటిది అంటే పాము పడగ మీద ఉన్న మణి లాంటిది. అందువల్ల ఇతడు చదువుకున్నాడు కదా అని చెప్పి స్వభావం తెలియకుండా దగ్గరికి వెడితే మణిగలిగిన పాములాగానే కాటు వేస్తాడు. కాబట్టి విద్యతో పాటు వినయం ఉందా లేదా, సద్గుణాలు ఉన్నాయా లేదా, ఇవి తెలుసుకునే స్నేహం చెయ్యాలి. అందువల్లే దుర్జనుడైన వాణ్ణి ఎప్పుడూ దగ్గరికి రానివ్వకూడదు, అతడు ఎంత విద్యావంతుడైనా. మణితో కూడినటువంటి సర్పము అపకారం చేస్తుంది కానీ ఉపకారము చెయ్యదు అని అద్భుతమైనటువంటి విషయాన్ని భర్తృహరి తెలియజేశారు. అలాగే లోభశ్చేదగుణేన కిం పిశునత యద్యస్తి కిం పాతకైః సత్యం చేత్తపసా చ కిం శుచిమనో యద్యస్తి తీర్థేన కిం సౌజన్యం యది కిం గుణైః సుమహిమా యద్యస్తి కిం మండనైః సద్విద్యా యది కిం ధనైః అపయశో యద్యస్తి కిం మృత్యునా. చాలా అద్భుతమైనటువంటి అర్థవంతమైన శ్లోకం. పిసినారితనం ఉంటే చాలు, వేరే దుర్గుణాలు ఏమీ ఉండక్కర్లా. అవన్నీ ఈ పిసినారితనాన్ని అంటిపెట్టుకుని అన్ని దుర్గుణాలు వస్తాయి. తన దగ్గర ఉన్నటువంటి సంపదని దాచుకోవటం కోసం జాగ్రత్తగా ఆ ధనం మీద ఉన్నటువంటి మోహంతో ఎన్నో రకాలైన తప్పులన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక్క లోభగుణం ఉంటే అన్ని దుర్గుణాలు ఉండక్కర్లేదు, ఇంకా ఈ దుర్గుణం లేదే అని బాధపడక్కర్లా, అన్ని దుర్గుణాలు ఉన్నట్టే. కిం పిశునత యజ్జస్తి కిం పాతకైః. పైశూన్యము అంటే చాడీలు చెప్పటం, వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి చాడీలు చెప్పి మధ్యలో మనం జీవితాన్ని ఆనందంగా గడుపుతూ ఉంటాం, అందరికీ తగాదాలు పెడుతూ ఉంటాం. ఇలాంటి పైశూన్యం అనేటువంటి దుష్ట లక్షణం ఉన్నట్టయితే కిం పాతకైః, వేరే పాపాలు ఏమీ చెయ్యక్కర్లేదు, హత్యలు చెయ్యక్కర్లేదు, తదితరమైన దొంగతనం మొదలైనటువంటి తప్పులు కూడా చెయ్యక్కర్లేదు. ఈ చాడీలు చెప్పేటువంటి లక్షణం ఉంటే, మాటలు మార్చే లక్షణం ఉంటే సమస్తమైన పాపాలు ఉన్నట్టే. కాబట్టి అది వదిలేసేయండి. ఎంత భక్తి ఉన్నా, భగవంతుడి మీద భక్తి ఉంటుంది కానీ దాని పక్కనే ఈ దుర్గుణాలు ఉంటాయి. అలాంటప్పుడు భక్తుడు భగవంతుడి సన్నిధికి చేరుకోగలుగుతాడా? దండం పెట్టి స్వామి ఇది కావాలి అని నిన్ను అడిగాను, నిన్ను రోజు పూజిస్తున్నాను బంగారు పూలతో అని ప్రార్థించినంత మాత్రాన సరిపోదు, దాంతోపాటు గుణాలు కూడా ఉండాలి. సత్యం చేత్ తపసా చ కిం. అరణ్యానికి వెళ్ళి తపస్సు చేయని అవసరం లేదు. తపస్సు అంటే ఏమిటి అంటే తపన. ఏమి తపన ఉండాలి? నిజం చెప్పేటువంటి తపన ఉండాలి. సత్యం చేత్, నిజం చెప్పే గుణం ఉంటే, నిజాయితీగా ఉండడం అలవరుచుకుంటే, అనవసరమైన అబద్ధాలు కాలక్షేపానికి చెప్పి తప్పించుకునే లక్షణం గనక లేకపోయినట్లయితే అప్పుడు అది తపస్సుతో సమానము. దైవాన్ని మనం అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసి మెప్పించినంత పుణ్యం వస్తుంది.
ఆ సత్యగుణం ఉంటే చాలు. శుచిమనో యద్యస్తి తీర్థేన కిం, తీర్థయాత్రలు చేయలేకపోయాము అని బాధపడని అవసరం లేదు. ఓపిక లేనప్పుడు శుచిమనః, మనస్సు శుచిగా ఉంటే చాలు, మనస్సులో కల్మషం లేకుండా ఉంటే చాలు, ద్రోహబుద్ధి లేకుండా ఉంటే చాలు, ఈర్ష్య అసూయాది దుర్గుణాలు లేకుండా ఉంటే చాలు. తీర్థయాత్రల కోసం పరిగెత్తాల్సినటువంటి అవసరమే లేదు. అదే తీర్థయాత్రతో సమానం. ఇంకెందుకు తీర్థయాత్ర? సౌజన్యం యది కింగుణై, అందరితో స్నేహం చేసేటువంటి లక్షణం ఉంటే ఇంకా సద్గుణాలు ఏమి ఉండక్కర్లా. అదే మనని కాపాడుతుంది. 10 మందితో నవ్వుతూ హాయిగా ఆనందంగా స్నేహపూర్వకంగా జీవించటం కన్నా ఇంకా ఆనందకరమైన విషయం ఏమున్నది? సౌజన్యం యది కిం, నలుగురికి సహాయపడే బుద్ధి, మంచితనం ఉన్నట్లయితే ఇంకా వేరే గుణాలు ఉండక్కర్లేదు, అవన్నీ ఉన్నట్టే. అలాగే సుమహిమా యద్యస్తి కిం మండనై, మనలో సహజ సిద్ధమైనటువంటి తేజస్సు ఉన్నట్లయితే అలంకారాలు ఎందుకు? తేజస్సు అనేది ఎలా వస్తుంది? అందంగా ఉంటే వస్తుందా? మైపూతలు పైన పూసుకునేటువంటి చందనాదుల వల్ల వస్తుందా? వాటి వల్ల రాదు. మనసు ఆనందంగా ఆహ్లాదంగా ఉండి కల్మషం లేకుండా ఉంటే మన దేహంలో సౌందర్యం అనేది అదే కనిపిస్తుంది. మన ముఖమే మన స్వభావానికి నిలువుటద్దము. కాబట్టి మన హృదయం బాగుంటే గనక అదే మన మహిమ. అలంకారాలు ప్రత్యేకంగా బంగారాభరణాలు తొడుక్కోనవసరం లేదు. సద్విద్య యది కిం ధనై, మంచి విద్య ఉన్నట్లయితే ధనంతో పని లేదు, ఆ విద్యయే ధనమవుతుంది. మరి అపయశః యద్యస్తి కిం మృత్యున, అపకీర్తి ఉంటే, నలుగురిలో చెడ్డ పేరు ఉందంటే మనకి ఇంకా చావు అవసరం లేదు, అదే చావుతో సమానము. అపయశః యద్యస్తి కిం మృత్యున, బయటికి అడుగు పెడితే చాలు అందరూ తిట్టేవాళ్లే, వీడి వల్ల ఏ ప్రయోజనం లేదండి వీళ్ళ వల్ల అని మన్ని చూచి అందరూ భయపడుతున్నా బాధపడుతున్నా తిట్టుకుంటున్నా అదే మనకి చావుతో సమానం. 90 ఏళ్ళు బతికినా ఆరోగ్యం ఉన్నప్పటికీ నలుగురు మెచ్చుకోనప్పుడు అది జీవితం బతికి ఉన్న దాంతో సమానం కాదు, వాళ్ళు మరణించినట్టే. నిజంగా ఈ శ్లోకాలు చదువుకుంటే మానవుడు ఏ విధంగా జీవించాలో తెలుస్తుంది. అలాగే ఎంతో గంభీరంగా ఆనందంగా ఉండాలని చెబుతూ లాంగూల చాలనమధశ్చరణావఘాతం భూమౌ నిపత్యవదనోదర దర్శనంచ శ్వాపిండదస్య కురుతే గజపుంగవస్తు ధీరం విలోకయతి చాటుశతైశ్చ భుంక్తే. కుక్కకి ఏనుగుకి ఉన్నటువంటి భేదాన్ని తెలియజేస్తున్నారు. అక్కడ పశువుల మీద జంతువుల మీద పెట్టి చెబుతున్నారు కానీ చెప్పేది మనుషులకే. ఏమిటా భావం? శునకం, కుక్క ఏం చేస్తుంది? యజమాని కనిపించంగానే లాంగూలచాలనం, తోకాడిస్తూ ఉంటుంది. అధశ్చరణావఘాతం, కాళ్లతో నేల మీద కడుతూ ఉంటుంది. భూమౌ నిపత్య, భూమి మీద పడి, వదనోదర దర్శనంచ, నాలిక బయటికి పెట్టి ఏదన్నా పెట్టమని అడుగుతూ ఉంటుంది, అలాగే పొట్ట చూపిస్తూ ఉంటుంది. ఎవరైతే ఆహారాన్ని పెట్టడానికి వచ్చాడో యజమాని ముందు ఇలాంటి నాటకాలన్నీ చేస్తూ ఉంటుంది శునకం. మరి ఏనుగేం చేస్తుంది అంటే తినమ్మా అని నోటికి చక్కగా చెరుగ్గడలు అందిస్తూ ఉంటే గంభీరంగా తొండాన్ని పైకెత్తి ఆనందంగా ఆహారాన్ని భుజిస్తూ ఉంటుంది. అంటే మన పని పూర్తవటం కోసం ఏ రకంగానైనా సాధన చేసుకోవటం కోసం దిగజారిపోవద్దు. ఏనుగులాగా గంభీరంగా ఉండండి, ఉన్నదాంతో తృప్తి పడండి అనేటువంటి చక్కని నీతిని ఈ శ్లోకంలో మనకి అందిస్తూ ఉన్నారు. అసలు దుష్టులంటే ఎవరో చెబుతున్నారు చూడండి. దుష్టులంటే అకరుణత్వం, అకారణ విగ్రహ, పరధనే పరయోషితి చ స్పృహ, సుజన బంధుజనేష్వసహిష్ణుత, ప్రకృతి సిద్ధమిదం హి దురాత్మనాం. దుష్టులకుండే సహజ లక్షణాలు ఏమిటి? అకరుణత్వం, కరుణ లేకపోవటం, ఎదుటివారి కష్టాన్ని చూచి సాయపడదామనే ఆలోచనే రాకపోగా ఇంకా హింసించటం. అకారణ విగ్రహ, కారణం లేకుండానే కోపం, తగాదాలు పెట్టుకోవటం, వాళ్ళ గొప్పతనాన్ని చూపించటం కోసం అకారణంగా తగాదాలు పెట్టుకోవటం దుర్యోధనుల్లాగా. పరధనే పరయోషితి చ స్పృహ, ఇతరుల యొక్క సంపద మీద అలాగే పరస్త్రీల యందు కూడా
వ్యామోహం కలిగి ఉండడం. ఇది దుర్యోధనుడికి సరిపోయిందిగా. పాండవులకు ఇవ్వబడినటువంటి రాజ్యం మీద కన్నేశాడు. అలాగే పందెంలో ద్రౌపదిని కూడా పందెం వేయమని చెప్పి ఆమెను తనకు సేవ చేసేటువంటి స్త్రీగా చెయ్యాలని ప్రయత్నం చేశాడు. ఇది పరధనే పరయోషితి చ స్పృహ, అంటే కోరిక. ఎదుటి వాళ్ళ దగ్గర ఏదైనా కాస్త సంపద ఉందంటే ఓర్చుకోలేనితనం, అది మనం ఎలా సొంతం చేసుకోవాలనుకోవటం, ఇలాంటివన్నీ దురాత్మనాం ప్రకృతి సిద్ధం. వాళ్ళకి సహజంగా ఇలాంటి లక్షణాలు ఉంటాయి, వాళ్ళకి దూరంగా ఉండాలి, అలాంటి ఆలోచనలు రానివ్వకూడదు అని చెబుతున్నారు. అలాగే దాక్షిణ్యం స్వజనే దయా పరిజనే షాఢ్యం సదా దుర్జనే ప్రీతి సాధుజనే నయో నృపజనే విద్వజ్జనే చార్జవం శౌర్యం శత్రుజనే క్షమా గురుజనే కాంతాజనే ధృష్టత ఏచైవం పురుషాః కళాసు కుశలాః తేష్వేవ లోకస్థితి. సమాజంలో ఎలా జీవించాలో ఈ శ్లోకంలో చెబుతున్నారు. దాక్షిణ్యం స్వజనే, మన వాళ్ళు అనుకున్న వాళ్ళతో కొంచెం మొహమాటం ఉండాలండి. దాక్షిణ్యము అంటే మొహమాటం. మనవాడే కదా అని దగ్గరికి వచ్చి ఏదన్నా అడిగితే చేతనైన సాయం చేయాలి, మనవాడు కాబట్టి మనం సాయం చేయాలనే ఒక చక్కని మొహమాటం ఉండాలి. అలాగే దయా పరిజనే, సేవలు చేసేటువంటి పరిజనులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల దయాగుణం ఉండాలి. ఒకటికి రెండింతలు వారికి ఇస్తూ ఉండాలి కానుకలు. పని చేయించుకుని వాళ్ళని బాధ పెట్టడమే కాకుండా ఎప్పుడైనా ఏదన్నా వాళ్ళకి ఇతోధికంగా కానుకలు ఇచ్చి సంతోష పెడుతూ ఉండాలి. పనికి తగినటువంటి ఫలితం ఇంకా ఇంకా ఇస్తూ ఉండాలి. అలాగే షాఠ్యం సదా దుర్జనే, దుష్టులైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పట్ల మనం నీతిగానే ఉందామంటే ఆ దుర్జనుడు మన నీతిని కూడా వంకరగా తిప్పి మన్నే దుష్టులని నిరూపించడానికి ప్రయత్నం చేస్తాడు. అటువంటి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా మసులుతూ వాళ్ళకి చిక్కుకోకుండా అవసరమైతే వాళ్ళ దగ్గర కూడా మనం ఒకంత అసత్యం చెప్పి తప్పించుకునే ప్రయత్నం కూడా చెయ్యాలి. ఎందువల్లంటే మనం ఎంత నిజాయితీగా ఉన్నా అవతలవాడు దాన్ని గుర్తించకపోగా మనలో ఉన్నటువంటి గుణాన్ని కూడా దోషంగా ప్రతిపాదించి 10 మందిలో చూపించి ఆనందించేటువంటి శఠుడు. శఠుడంటే ఎవరు? గూఢ విప్రియకృత్ శఠ, రహస్యంగా మనకి అపాయాన్ని కలిగించేటువంటి వాడిని శఠుడు అంటారు. పైకి బాగానే మాట్లాడతాడు, పక్కకెళ్ళి మన గురించి తప్పుడు ప్రచారం చేస్తాడు. అటువంటి వాడితో జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాడి దగ్గర ఒకంత తప్పించుకు తిరిగినా పర్వాలేదు. ప్రీతి సాధుజనే, మంచి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళతో సాధు ప్రవృత్తి కలిగి ఉండాలి, మంచిగా ఉండాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. నయో నృపజనే, రాజుల దగ్గర ఉన్నప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు నీతిగా ఉండాలి, మాట అనిపించుకోకుండా చక్కగా కార్యాన్ని సాధించాలి. విద్వజ్జనే చార్జవం, పండితులైనటువంటి వాళ్ళ దగ్గర ఆర్జవం రుజువర్తనతో ఉండాలి, అబద్ధాలు చెప్పకూడదు, నిజాయితీగా ఉండాలి. శౌర్యం శత్రుజనే, శత్రువులు ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర మన పరాక్రమాన్ని చూపించాలి. క్షమా గురుజనే, గౌరవింపదగినటువంటి గురువుల దగ్గర ఎలా ఉండాలి అంటే క్షమా, ఓర్పుతో ఉండాలి. వాళ్ళు మనని తిట్టినా ఒక మాట తూలినా తిరిగి వాళ్ళని ఏమనకుండా మనం సహించాలి తప్ప వాళ్ళని ఎదిరించి మాట్లాడకూడదు. ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉత్తమమైనటువంటి పురుషులు అని తెలియజేశారు. అన్నిటికన్నా గొప్పది ఏమిటి అంటే విద్య. విద్య యొక్క గొప్పతనాన్ని చెబుతూ విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తంధనం విద్యాభోగకరీ యశస్సుఖకరీ విద్యాగురుణాం గురుః విద్యాబంధుజనో విదేశగమనే విద్యాపరా దేవత విద్యారాజసు పూజ్యతే నహి ధనం విద్యావిహీనః పశుః. విద్య అంటే ఏమిటి? విద్యానామ నరస్య రూపమధికం. మానవునికి నిజమైన సౌందర్యం ఏమిటంటే విద్యయే. అదే దాచిపెట్టబడినటువంటి ధనం లాంటిది. సమస్తమైన భోగాలు సుఖాలు కలగాలనంటే విద్య బాగా ఉండాలి. గురువులకే గురువు ఏమిటి అంటే ఆ విద్యయే. విద్యావంతుడే రాణిస్తాడు. విదేశాలకు వెళ్ళినప్పుడు అలాగే బంధుజనులతో కలిసినప్పుడు ఆ విద్య మనని రక్షిస్తుంది. అదే మనకు నిజమైన బంధువు.
పరదేవత ఉత్కృష్టమైన దైవ స్వరూపం ఎవరంటే మన విద్యయే. ఆ జ్ఞానమే మనకింత జీవనోపాధిని కలిగిస్తుంది. విద్య ఉన్నవాడే పెద్దవాళ్ళ దగ్గర గౌరవింపబడతాడు. విద్య లేనటువంటి వాడు రాణించడు. అతడు జంతువుతో సమానము అని చెబుతూ ఉన్నారు. మన దగ్గర ఒక ప్రత్యేకమైన విద్య అంటూ ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు. మన అవసరం వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. ఉదాహరణకు బ్రహ్మగారి వాహనం హంస ఉంది. ఆ హంస మీద బ్రహ్మగారి కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు. వెంటనే ఆయన అన్నాడు, ఈ రోజు నుంచి నీకు ఇష్టమైనటువంటి ఆ మానస సరోవరంలో సంచరించేటువంటి అవకాశాన్ని నేను నీకు లేకుండా చేస్తాను. నీకు అవకాశం దొరకగానే వెళ్ళి మానస సరోవరంలో విహరించి వస్తావు కదా, ఇక నుంచి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని ఆపేశాడు. అప్పుడు హంస బాధపడల. అంభోజినీ వన విహార విలాసమేవ హంసస్య హంతి నితరాం కుపితో విధాత నత్వస్య దుగ్ధ జల భేద విధౌ ప్రసిద్ధాం వైదగ్ధ్య కీర్తిమపహర్తుమసౌ సమర్థ. బ్రహ్మకి కోపం వస్తే హంసని మానస సరోవరానికి వెళ్లకుండా ఆపగలడే గాని హంసలో ఉన్న ఒక ప్రత్యేకమైన విద్యను గుణాన్ని తీసివేయలేడు. ఏమిటది అంటే పాలని నీటిని వేరు చేసేటువంటి ఒక చక్కని గుణం అనేది హంసలో ఉన్నది. ఆ తెలివిని బుద్ధి వైభవాన్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు కదా. కాబట్టి మనలో ఒక జ్ఞానము ఒక విద్య ఉన్నట్టయితే, ప్రత్యేకత ఉన్నట్లయితే మన కోసం అవకాశాలు వాటంతటవే వస్తాయి. ఎన్ని రకాల మన ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళైనా ఆ విద్యా జ్ఞానం ఉన్నప్పుడు తప్పనిసరిగా దానికోసం మన దగ్గరికి రావలసిందే. అందువల్లే కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః నస్నానం నవిలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృత ధార్యతే క్షీయంతే అఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. నిజమైన అలంకారము మన వాక్కే. 10 మందితో మనం మాట్లాడేటువంటి మాటలే మనకు నిజమైన ఆభరణాలు అవుతాయి. ఈ చేతులకు ధరించేటువంటి కంకణాలు కానీ, కేయూరములు కానీ, చంద్రుడి కాంతితో సమానమైన హారాలు కానీ, పన్నీటి స్నానాలు కానీ, చందనాలు కానీ ఇవేవి అలంకారములు కాదు. కేవలం వాక్కు మాత్రమే మానవునికి అలంకారము. వాణ్యేక సమలంకరోతి యా సంస్కృతాధార్యతే. సంస్కారవంతమైనటువంటి ఉత్తమమైన వాక్కే మనిషికి అలంకారము. నీచమైన అసభ్యమైనటువంటి పదాలు ఉపయోగించటం మానేయాలి. ఉత్తమమైన చక్కని భాష మాట్లాడాలి. స్వచ్ఛంగా మాట్లాడాలి. మన మాటకు అందరూ ఆనందించే విధంగా మాట్లాడాలి. అంతే తప్ప తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ఎందువల్లంటే నిజమైన ఆభరణం వాక్కు మాత్రమే. ఆ వాక్కుకు విద్యకు అంత శక్తి ఉన్నది. అది ఎవరూ హరించలేరు. హర్తుర్యాతి నగోచరం కిమపి సంపుష్ణాతి యత్సర్వదా అప్యర్థిభ్యః ప్రతిపాద్యమానమనిశం ప్రాప్నోతి వృద్ధిం పరాం. దొంగలొస్తే ఇంటి తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి ధనాన్ని అపహరించగలరు, కానీ మనలో ఉన్నటువంటి విద్యను చూడలేరు, అపహరించలేరు. హర్తుర్యాతి నగోచరం కిమపి సంపుష్ణాతి. ఏదో తెలియని ఒక చక్కని మనశ్శాంతిని కలిగిస్తుంది విద్య, ఆ జ్ఞానం అనేది. అర్థిభ్యః ప్రతిపాద్యమానమనిశం. మన దగ్గరున్న వస్తువులు ఎవరికన్నా ఇస్తే అవి తరిగిపోతాయి. విద్య మాత్రం ఎదుటి వాళ్ళకి ఇచ్చిన కొద్దీ మనకు పెరుగుతూ ఉంటుంది. అర్థిభ్యః ప్రతిపాద్యమానం. అడిగిన వారికి ఇవ్వబడినటువంటి విద్య ఇంకా పెరుగుతుంది తప్ప నిధనం అంటే నాశనాన్ని పొందదు. అందువల్ల విద్యావంతులై సంస్కారవంతులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో, చక్కని వాక్కు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు మనం గౌరవాన్ని ఇవ్వాలి. అధిగత పరమార్థాన్ పండితాన్ మావమంస్థాః తృణమివ లఘులక్ష్మీర్నైవ తాన్ సంవృణద్ధి అభినవ మదరేఖా శ్యామగండస్థలానాం నభవతి విసతంతుర్వారణం వారణానాం. ఒక మదించినటువంటి ఏనుగుంది, దాన్ని బంధించాలంటే
తామర తూడులో ఉండేటువంటి సన్ననైన మృదువైన దారాలతో ఆ ఏనుగుని ఎవరైనా బంధించగలరా? అలాగే అభిమానవంతులై విద్యావంతులై సంస్కారవంతులైనటువంటి మహానుభావులు పండితుల్ని డబ్బు అనబడేటువంటి తామర తూడులో దారం లాంటి అల్పమైన ధనంతో కొనగలరా? వాళ్ళకి అభిమానమే ఆభరణం అవుతుంది. కాబట్టి సంపదలు వాళ్లను ప్రలోభ పెట్టలేవు, అడ్డగించలేవు. అందువల్ల వారిని గౌరవించండి, వారిని బాధ పెట్టకండి అని చెబుతున్నారు భర్తృహరి. అలాగే ఔషధం దేనికి లేదో చెప్తున్నారు చూడండి. వేటికుంది, దేనికి లేదు. మందు శక్యోవారయుతుం జలేన హుతభుక్ ఛత్రేణ సూర్యాతపో. నీటితో అగ్నిని ఆర్పివేయవచ్చు, సూర్యుని యొక్క ఎండ నుంచి మనం గొడుగు పట్టుకుని తప్పించుకోవచ్చు. అలాగే నాగేంద్రో నిశితాంకుశేన, మదించినటువంటి ఏనుగుని కూడా నియంత్రించవచ్చు. ఎలాగా? వాడి అయిన అంకుశంతో అది కదలకుండా మనకి తగినట్టు నడిచే విధంగా ఆ ఏనుగుని కూడా మనం నియంత్రించవచ్చు. ఇతరమైనటువంటి ఎద్దు, గాడిద ఇలాంటి జంతువుల్ని కర్రతోనే నియంత్రించవచ్చు. దారుణమైన వ్యాధి వచ్చింది, దాన్ని పోగొట్టుకోవడానికి ఔషధ సేవనం చేసి తగ్గించుకోవచ్చు. వ్యాధిర్భేషజ సంగ్రహైశ్చ వివిధై, అనేక రకాలైన మందులతో మనకు వచ్చిన రోగాన్ని కూడా తగ్గించుకోవచ్చు. అలాగే మంత్రములతో ప్రయోగాలతో విషాన్ని కూడా తీసివేయచ్చు. కానీ సర్వస్య ఔషధమస్తి శాస్త్ర విహితం, శాస్త్రములో చెప్పబడిన మందు అన్నిటికీ ఉంది. లేనిదెవరికి అంటే మూర్ఖస్య నాస్య ఔషధం, మూర్ఖుడికి మాత్రం మందు లేదు. మనం ఏదైతే చెప్తామో దానికి పెడగా అడ్డంగా చెప్పటమే మూర్ఖుని యొక్క లక్షణము. మూర్ఖుడంటే ఎవరంటే తెలియనివాడు కాదు, తెలిసి తప్పు చేసి నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అని వాదించేటువంటి వాడే మూర్ఖుడని పిలువబడతాడు. అంటే ఎప్పుడూ తన మాటే నెగ్గాలి, తను చెప్పినట్టే ఎదుటి వాళ్ళు వినాలి, అందరూ తనకి సహాయం చేయాలి, తాను ఎప్పుడు ఏదనుకుంటే అది జరగాలి. దానికి విరుద్ధంగా జరిగితే కొంచెం కూడా తట్టుకోలేనటువంటి ఆ మనస్తత్వం ఉన్నటువంటి వాడే మూర్ఖుడంటే. అలాంటి మూర్ఖుడికి ఔషధం ఇంకా కనిపెట్టలేదు, వాళ్ళకి దూరంగా ఉండడం నయం. అది ఏషాం న విద్యా న తపో న దానం జ్ఞానం న శీలం న గుణో న ధర్మ తే మర్త్యలోకే భువి భారభూతా మనుష్య రూపేణ మృగాశ్చరంతి. అయ్యా, మిమ్మల్ని తపస్సులు చేయమంటం లేదు, పూజలు చేయమంటం లేదు, భూమికి భారం కావద్దండి, ఎదుటి వాళ్ళకి మన వల్ల కష్టం కలిగించద్దు. ఎవరి దగ్గర అయితే విద్య లేదో, దాన గుణం లేదో, జ్ఞానం లేదో, మంచి స్వభావం లేదో, శీలం, ఆ స్వభావం అనేది ఎవరైనా అలవరుచుకోవచ్చు, మంచి స్వభావం. అటువంటి మంచి స్వభావం ఎవరి దగ్గర ఉందో, ధర్మం ఎవరి దగ్గర ఉందో వాళ్ళు ఉత్తములు. ఇవి ఎవరి దగ్గర లేవో వాళ్ళు భూమి మీద భూమికి భారం అవుతారు. మానవ రూపంలో తిరిగేటువంటి జంతువులే వాళ్ళు. కాబట్టి మంచి విద్య, దానగుణము, ధర్మము, మంచి స్వభావము ఇవన్నీ కలిగి ఉండండి అని తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది మూర్ఖుల గురించి చెబుతూ, కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఎదురుకుండా ఎంత గొప్పవాళ్ళు వచ్చినా కూడా పట్టించుకోకుండా తమ పనిలో తాము ఉంటారు. పోనీ వాళ్ళు చేసే పని ఉత్తమమైందా అంటే నీచమైన పనే. అయ్యో, పెద్దల ముందు నీచమైన పని చేస్తున్నాననేటువంటి సిగ్గు కూడా ఉండదు. దానికి ఉదాహరణగా చెప్తున్నారు అద్భుతమైన శ్లోకం. క్రిమికులచితం క్రిమికులచితం లాలాక్లిన్నం విగంధి జుగుప్సితం నిరుపమరస ప్రీత్యా ఖాదన్ ఖరాస్థి నిరామిషం సురపతిమపి శ్వా పార్శ్వస్థం విలోక్య న శంకతే నహి గణయతి క్షుద్రో జంతు పరిగ్రహ ఫల్గుతాం. ఒక కుక్కకి ఒక ఎముక దొరికింది. ఆ ఎముక నిండా క్రిములున్నాయి, అది వాసన వస్తోంది, పురుగులున్నాయి. కానీ ఆ ఎముకని తీసుకుని ఎంతో ప్రేమగా దాని నోట్లోంచి చొంగగారుతూ ఉంటే ఆ ఎముకని రుచి రుచిగా అది నాకుతోంది. ఆ సమయంలో దేవేంద్రుడు వచ్చి నీకేం కావాలో అనుగ్రహిస్తా, కోరుకో అన్నాడు. దేవేంద్రుడు వంక చూడదది. ఆ ఎముక నిస్సారమైనా దాంట్లో ఉన్నటువంటి రుచిని ఆస్వాదించడం కోసం అలాగే ప్రయత్నిస్తుంది తప్ప
దేవేంద్రుడంతటి వాడు వచ్చాడు అని ఆలోచిస్తుందా? కొంతమంది మూర్ఖుల యొక్క వ్యవహారం ఇలాగే ఉంటుంది. నీచమైన స్వభావం కలిగిన వాళ్ళు తాము చేసే పనిలో ఉన్న చెడ్డతనాన్ని, తక్కువదనాన్ని గుర్తించకుండా ఆ ఎముకను నాకే కుక్కలాగా తప్పుడు పనులు చేస్తూ ఉంటారు, పెద్దవాళ్ళని అవమానిస్తూ ఉంటారు. అంటే ఆయన మనస్సులో ఎంత దారుణమైనటువంటి అగ్ని పుడితే పాపం భర్తృహరి సమాజాన్ని చూసిది రాశాడో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మనం ఏ విధంగా మసులుకోవాలని మరొక అద్భుతమైన శ్లోకం. యదా కించిజ్ఞోహం గజ ఇవ మదాంధ సమభవం తదా సర్వజ్ఞోస్మీత్యభవదవలిప్తం మమ మనః యదా కించిత్ కించిత్ బుధజన సకాశాదవగతం తదా మూర్ఖోస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః. నాకన్నా గొప్పవాడు లేడు. ఏదో ఒక విద్యలో కాస్త పరిణతి రాగానే, కొంతమందికి తెలియని విషయాలు మనకి తెలియంగానే మనమే సర్వజ్ఞులం అనేటువంటి అహంకారం వచ్చి కూర్చుంటుంది. తనకి తెలిసింది తక్కువ అనే ఆలోచన కలగదు. అన్నీ నాకు తెలుసు అనుకుని మదించిన ఏనుగులాగా ఉంటారు. నేనే సర్వజ్ఞుణ్ణి అనుకుంటారు. మనస్సుకి బాగా గర్వం పట్టేసింది, మూసుకుపోయింది ఆ హృదయం అనేది. ఎప్పుడైతే కొంచెం కొంచెం పండితుల దగ్గర నుంచి తెలుసుకుంటున్నారో, ఓహో నాకు తెలియని విషయం ఈరోజు తెలిసిందే, నేను సర్వజ్ఞుణ్ణి అనుకున్నానే అని పండితుల దగ్గర నుంచి మంచి విషయాలు తెలుసుకుని చిట్ట చివరికి ఏమర్థం అవుతుందంటే నాకేమీ రాదు, నాకు వచ్చింది సముద్రంలో ఒక నీటి చుక్కంతా అన్న విషయం అర్థమయ్యి, ఇంతకాలం నేను మూర్ఖుళ్లాగా నేనే గొప్పవాళ్ళని అనుకున్నాను, నాకన్నా చాలా గొప్పవాళ్ళు ఉన్నారన్నమాట అన్న విషయం పండితుల దగ్గర నుంచి మంచి విషయాలు తెలుసుకున్నప్పుడే అర్థమవుతుంది. ఎవరి వృత్తిలో వాళ్ళు గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు. ఎన్నో విద్యలున్నాయి, వాటికి హద్దు లేదు, అంతము లేదు. మనకి తెలిసిన దాని వరకే మనం ప్రవర్తించగలం, కానీ తెలియని విషయాన్ని ఏదైనా ఇతరుల దగ్గర తెలుసుకోవలసిందే. నైకహ సర్వం జానాతి, ఒక్కడికి అన్నీ తెలియవు కదా. అందుకని మనకొచ్చిన విద్యతోనే ఎదుటి వాళ్ళకి ఏమీ రాదు, వీళ్ళు నా ముందు ఒక దోమ ఈగ అని భావన చేస్తూ అహంకారాన్ని నెత్తి మీద పెట్టుకు తిరిగే వాళ్ళకి కొత్త విషయం ఎదుటి వాళ్ళ నుంచి అర్థమైనప్పుడు ఓహో నేను ఏమీ రానివాణ్ణి అని లోపల ఉన్న మదం అనే జ్వరం కాస్త పోయి మంచితనం ఏర్పడుతుంది. అందువల్లే సజ్జనులతో పండితులతో సహవాసం చేసి మనకి తెలిసిన విషయాలు కూడా వాళ్ళు చెప్తుంటే వినాలి. నలుగురు మాట్లాడుకుంటూ ఉంటే ఒక ఆయన ఒక కథ చెప్తున్నాడు, మహాపండితుడు. చిన్నప్పుడు ఎప్పుడో నేను విన్నాను ఆ కథ. ఆయన చెబుతూ అయ్యా మాకు తెలుసండి, మీరు ఆగండి నేను చెప్తా అని చెప్పి ఆ పెద్ద ఆయన్ని చెప్పనివ్వకుండా మధ్యలో కలబడి చొరబడి వచ్చి రానటువంటి విషయాలన్నీ చెబితే ఆయనకి విసుగు వస్తుంది. వీడికి చెబితే అర్థం కాదు, వినడు, మనం ఎందుకు అని ఆయన ఊరుకుంటాడు. అదే ఈ భర్తృహరి యొక్క మనస్సు కూడా. ఆయన ఏమంటాడు, తెలియని వాళ్ళకి చెబుదామా అంటే తెలియదు, పండితులకి చెబుదామా అంటే వాళ్ళకి అహంకారం. పోనీ గొప్ప ధన సంపాదన కలిగినటువంటి ప్రభువుల దగ్గర చెప్దామా అంటే వాళ్ళు అంతా విని నాకు నువ్వు చెప్తావా అని దండిస్తారు. ఇక నేను ఎవరికి చెప్పాలి ఈ విషయాలని నాలోనే దాచుకున్నాను అని రాశాడు ఈ శ్లోకాలన్నీ. కాబట్టి ఎవరైనా పెద్దలు చెప్పేటప్పుడు మనకి తెలిసిన విషయాన్ని కూడా వినాలి తప్ప నాకు తెలుసు అని మధ్యలో చొరబడితే వారి జ్ఞానం మనకి సంపూర్ణంగా అందదు, జాగ్రత్త పడండి అని చెబుతూ ఎన్ని చెప్పినా మూర్ఖుల్ని మనం మార్చలేమండి. లభేత సికతాసు తైలమపి యత్నతః పీడయన్ పిబేచ్చ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్దితః కదాచిదపి పర్యటన్ శశవిషాణమాసాదయేత్ నతు ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తమారాధయేత్. ఇసుక నుంచి నూనె కూడా తీయచ్చు, బాగా ప్రయత్నిస్తే వస్తుందేమో ఇసుకలో నూనె. అలాగే ఎర్రని ఎండలో ఎండమావులు కనిపిస్తూ ఉంటాయి నీళ్లున్నట్టుగా దూరంగా. ఎక్కడైనా ఒక చోట ప్రయత్నించి ఆ మృగతృష్ణికలో ఎండమావిలో నీటిని కూడా తాగొచ్చు, ఇసుకలో నుంచి నూనె తీయచ్చు, ఎండమావిలో నీటిని తాగొచ్చు. అలాగే తిరిగి 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 చెవుల పిల్లి కుందేలు, దానికి చెవులే ఉంటాయి కానీ కొమ్మున్నటువంటి కుందేళ్ళు కూడా పట్టుకోవచ్చు, ఉంటుందేమో బ్రహ్మ సృష్టిలో. కానీ నేను ఇంతే అని ఉన్నటువంటి మూర్ఖుని యొక్క మనస్సు మనం మార్చలేము. ఈ మూర్ఖుడిని మార్చడం కన్నా పై మూడు విషయాలు ఏమైనా అవుతాయేమో. ఇసుకలో నూనె ఉండొచ్చేమో, కొమ్మున్న కుందేలు దొరకచ్చేమో, ఎండమావిలో నీళ్లు తాగచ్చేమో, కానీ
మూర్ఖుడు అంతకన్నా దారుణమైన వాడు, పై అసంభవం, ఇది అసలు ఎప్పటికీ జరగదు అని మూర్ఖులకి దూరంగా ఉండండి అని చెబుతున్నారు. అలాగే ప్రసహ్య మణిముద్ధరేన్ మకర వక్త్రదంశ్రాంతరాత్ సముద్రమపి సంతరేత్ ప్రచల దూర్మిమాలాకులం భుజంగమపి కోపితం శిరసి పుష్పవద్ధారయేత్ నతు ప్రతినివిష్ట మూర్ఖ జన చిత్తమారాధయేత్. ఒక మొసలున్నది, ఆ మొసలి నోట్లో మణి ఉంది. జాగ్రత్తగా అది కొరక్కుండా, దానికి తెలియకుండా, దానికి భ్రాంతి కల్పించి చేయబెట్టి ఆ మణిని తీసేయచ్చు. అదేం పెద్ద కష్టమైన విషయం కాదు. అలాగే అంతం లేనటువంటి సముద్రాన్ని కూడా అలవోకగా దాటచ్చు. కోపంతో బుసలు కొట్టేటువంటి కసి మీద ఉన్నటువంటి పాముని, విషసర్పాన్ని కూడా పూలమాల్లాగా మెళ్ళ వేసుకోవచ్చు. ఈ మూడు సాధ్యమే. కానీ నేను ఇంతే అని మూర్ఖుళ్ళా కూర్చున్నటువంటి వాడిని మార్చటం ఎవరి వల్ల కాదు. అందువల్లే పూర్తిగా తెలియని వాళ్ళకి కష్టపడైనా చెప్పచ్చు, బాగా తెలిసిన వాళ్ళతో కూడా మాట్లాడచ్చు. ఎందువల్లంటే వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి అర్థం చేసుకుంటారు, ఏదైనా తప్పు ఉంటే చెబుతారు. ఏమీ లేకుండా అన్నీ తెలుసు అనుకుని భావనతో ఉన్న, మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళకి బ్రహ్మ కూడా చెప్పలేడు, ఆనందింపజేయలేడు. అజ్ఞ సుఖమారాధ్య సుఖతరమారాధ్యతే విశేషజ్ఞ జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరంజయతి. ఇప్పుడు దుర్యోధనుడు ఈ అవస్థలో ఉన్నాడు. అందువల్లనే సజ్జనులై పండితులైనటువంటి పాండవులతో పెట్టుకున్నాడు. ఇంతవరకు మనం చదువుకున్న శ్లోకాల్లో మంచి గుణాలన్నీ పాండవులు అనుకుంటే, దుష్ట గుణాలన్నీ కూడా మూర్ఖుడైన దుర్యోధనునివే. కాబట్టి ఈరోజు మనం చక్కటి నీతి శ్లోకాలు, భర్తృహరి చెప్పినటువంటి నీతి శ్లోకాలు, మనందరికీ ఉపయోగపడేటువంటి విషయాలు, ధర్మమైన విషయాలు. ఎదుటివాళ్ళు చెబితే వినాలనే కోరిక ఉండదు, కానీ వినేవాళ్లే గొప్పవాళ్ళు, చెప్పేవాళ్ళు గొప్పవాళ్ళు కాదు. వాళ్ళు నేర్చుకున్న దానితో నేను చెప్పగలుగుతున్నా కాబట్టి నాకు అన్నీ తెలుసని భ్రమపడే అవకాశం ఉంది. వినేవాళ్ళకి ఆ బాధ ఎప్పటికీ లేదు, ఇంకా జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి చెప్పటం కన్నా వినడం అనేటువంటిది చాలా అద్భుతమైన గొప్ప విషయము అని ఈ భర్తృహరి నీతి శతకం ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. యథోచితంగా ఈనాడు మనం కొన్ని మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఆచార్యుల వారు మనందరి చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా అనేక సుభాషితాలను మనం తెలుసుకున్నాం. సహజంగా మనం జ్ఞానాన్ని పొందాలి అని అంటే దానికి 4 అవస్థలట. అది ఏమి అనంటే, మొట్టమొదటి అవస్థ ఏమి అనంటే ఆచార్యాత్ పాదమాదత్తే. ఇప్పుడు మనకు ఆచార్యుల ద్వారా చెప్పబడినటువంటి ప్రతి సుభాషితం కూడా మనం చక్కగా తెలుసుకున్నాక కొద్దిగా జ్ఞానం అనేటటువంటి దాన్ని మనం సంపాదించుకుంటూ ఉన్నాం. అలా సంపాదించుకున్నటువంటి దానిని వాడు ఏ విధంగా 2వ అవస్థను పొందాలి అనంటే పాదం శిష్యస్వమేధయా. వాడు ఎప్పుడూ కూడా గురుగారి దగ్గర నుంచి తెలుసుకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా చెప్పిన వెంటనే గురుగారు మనకెందుకు చెప్పారు, ఏ విధంగా దానిని మనం ఆచరించాలి అనేటటువంటి దానిని తన బుద్ధి చేత ఆలోచించి దానిని ఆచరణలో పెట్టాలట. పాదం శిష్యస్వమేధయా. అప్పుడు మనకు ఒక 50% జ్ఞానాన్ని మనం పొందడానికి అవకాశం ఉన్నది. మరి 75వ 3వ భాగాన్ని, 3వ వంతును మనం పొందాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే పాదం శిష్యస్వమేధయా పాదం సబ్రహ్మచారిభ్య. మనకున్నటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఆ స్నేహితులతో ఇప్పుడు గురుగారు చెప్పబడినటువంటి రీతిగా ఎప్పుడూ కూడా మన స్నేహం అనేటటువంటిది సజ్జనులతో మాత్రమే ఉండాలి. అలా సజ్జనులతో కూడినటువంటి స్నేహితుల ద్వారా అరే నువ్వు ఈ విధమైనటువంటి తప్పును నువ్వు చేస్తున్నావు అని చెప్పగలిగేటటువంటి స్నేహితుడై ఉండాలి. అంటే వాడికి కూడా ఎంతో ఎంతో జ్ఞానం ఉండాలి. అలా ఉన్నటువంటి ఈ స్నేహితుల చేత వాడు 3వ వంతు జ్ఞానాన్ని వాడు పొందుతాడట. ఆ తదుపరి 4వ వంతు జ్ఞానాన్ని వాడు ఎలా పొందుతాడు అనంటే పాదం కాలక్రమేణ చ అని శాస్త్రం చెబుతోంది. అంటే మనము నడుస్తూ ఈ విధమైనటువంటి స్థితిని పొందాక ఇక అన్నీ తెలుసు అని మనం అనుకున్న తర్వాత యథావిధిగా ఎవరి యొక్క అనుమతిని తీసుకోకుండా
మనం యథావిధిగా నడుస్తూ ఉంటే నలుగురు ఎవరైనా సరే వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, తద్వారా మనకు ఏవైనా ఆటంకం కలిగినప్పుడు, అరే మనం ఈ విధంగా చేస్తున్నాం, ఇది ఇలా చేయకూడదు అనేటటువంటి జ్ఞానాన్ని కాలక్రమంలోనే నువ్వు పొందుతావు అని శాస్త్రం చెబుతోంది. అంతటి విశేషమైనటువంటి జ్ఞానాన్ని మనకు ఆచార్యుల వారు అందించి ఉన్నారు. ఈరోజు భర్తృహరి సుభాషితాన్ని, ఈ నాదనీరాజన మంటపాన్ని వేదికగా చేసుకొని మనకు చక్కగా జ్ఞానాన్ని అందజేసినటువంటి వారికి మరి ఒక్క మారు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక యథావిధిగా మహాభారత అంతర్గత వనప్రవంలో 46వ అధ్యాయంలో 6వ శ్లోకం నుండి మనం యథావిధిగా పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. మృదు కుంచిత దీర్ఘేణ కుముదోత్కరధారిణ కేశహస్తేన లలనా జగామాథ విరాజతి భ్రూక్షేపాలాపమాధుర్యైః కాంత్యా సౌమ్యతయాపి చ శశినం వక్త్రచంద్రేణ సాహ్వయంతీవ గచ్చతి దివ్యాంగరాగౌ సుముఖౌ దివ్యచందనరూషితౌ గచ్చంత్యాహార రుచిరౌ స్తనౌ తస్యావల్గతుః స్తనోద్వహన సంక్షోభాత్ నమ్యమానా పదే పదే త్రివలీదామ చిత్రేణ మధ్యే నాతీవ శోభినా అధోభూధర విస్తీర్ణం నితంబోన్నత పీవరం మన్మథాయతనం శుభ్రం రసనాదామభూషితం. పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు శ్రద్ధగా మనందరం గోవిందనామాలు శ్రవణం చేద్దాం. భగవంతుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద 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 శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోళ పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర వరాహమూర్తి గోపీజనలోల గోవర్ధనోద్ధర దశరథ నందన దశముఖమర్ధన పక్షివాహన పాండవ ప్రియ మత్స్యకూర్మ
బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక శిత పరిపాలక హరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణా సాగర కమల దళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి వర్ధన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్రకూచధర గోవింద వైజయంతి మాత గోవింద పండిత శ్రవణ గోవింద వసుదేవనయ గోవింద బిల్వపత్రాచ్యుత గోవింద దీక్షిత సంస్కృత గోవింద శ్రీ పుంరూప గోవింద కేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద నాగర వత్సల గోవింద కరుణాసాగర గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
శ్రీ బాలాజీ గారు అన్నమాచార్య ప్రాజెక్టు నుంచి ఇచ్చేశారు. వారి బృందంతో ఎంతో సుమధురంగా గోవిందనామాలు ఆలాపన చేసి మనందరికీ భగవద్ అనుగ్రహాన్ని అందించారు. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.